ఎప్పుడు చేసే చికెన్ కర్రీ కాకుండా టేస్టీగా కొంచెం డిఫరెంట్గా మొత్తం పెరుగుతోనే మనం చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో కూడా ఒంటికి వేడి చేయకుండా అతిగా మసాలాలు వాడకుండా చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం దాబాలో చికెన్ కర్రీస్ తింటాం కదండి, వైట్ చికెన్ కుర్మా లాగా, అంత టేస్టీగా ఉంటుంది. అదే స్టైల్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చపాతీస్లో కానీ, బగారన్నంలో కానీ, వైట్ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లలకి వేడి చేస్తుంది కాబట్టి చికెన్ ఎక్కువగా పెట్టలేము. ఇలా పెరుగుతోటి మీరు కూడా చికెన్ కర్రీ చేసుకోండి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఒక ½ కేజీ చికెన్ తీసుకోండి. ఇలాగ మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి సాల్ట్ వేసుకొని. అదొక నీరంతా కారిపోయేదాకా ఉంచాలి, వాటర్ ఏమీ లేకుండా. ఇందులో ఒక ½ పీస్ లెమన్ తీసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ తీసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి. ఇలా ప్రతి ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకొని ఇలా ముందుగానే మనం ఒక జాడీలో వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న నీరంతా పోయి మనకి హంగ్ కర్డ్ అనేది వస్తుంది. అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం కలిపి ఇలా కలుపుకొని ఇలా ఒక 15 మినిట్స్ నుంచి ½ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోండి. ఒక కడాయి పెట్టుకొని ప్లెయిన్గానే ఆయిల్ వేయకుండా రోస్ట్ చేసుకోండి. ఒక 10 to 12 పీసెస్ కాజు వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోండి. ఒక 10 పీసెస్ వరకు మిరియాలు కూడా వేసుకొని ఒక 1 మినిట్ రోస్ట్ చేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ కూడా మొత్తం స్లోలో పెట్టుకొని చేసుకోవాలి. కొంచెం ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఇంకా ఇదంతా కూడా ఇప్పుడు ఒక పక్కకు తీసుకొని పెట్టుకోండి ఒక ప్లేట్లో. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. కొంచెం నూనె హీట్ అవ్వగానే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్లో రాగానే ఇలా మీడియం సైజ్ పచ్చిమిర్చి వేసుకొని ఇందులోనే ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత 4 రెబ్బలు కొత్తిమీర కూడా వేసుకొని ఇందులోనే కలుపుకోండి. ఒక్కసారి స్టవ్ ఆపేసుకోండి. చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు గసగసాలు వేసుకోండి. కొంచెం గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని వేసుకోండి. చికెన్ని మ్యారినేట్ చేయడానికి ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని అందులో నీళ్ళు స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అదే వాటర్ తోటి ఇది గ్రైండ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోండి. అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకోండి. ఇలాగే మొత్తం ఫిల్ చేసుకోండి చికెన్ని మొత్తం. ఇలాగే మూత పెట్టుకొని ఒక 1 సైడ్ 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత చూసారా ఇలా వాటర్ వస్తుంది చికెన్ నుంచి. వాటర్ వచ్చినప్పుడు స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి చికెన్ని. వాటర్ అంతా కూడా తగ్గిపోయిన తర్వాత ముక్కలన్నీ కూడా రివర్స్ తిప్పుకోండి. సెకండ్ సైడ్ కూడా ఇలా టర్న్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. మొత్తం మీడియంలో పెట్టుకోండి ఫ్లేమ్. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా కొంచెం ఎర్రగా అయిపోవాలి కింద సైడ్ కూడా. సరే ఇలా ఎర్రగా 2 పక్కలు కూడా అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. ఇలాగే ఒక 2 మినిట్స్ గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చికెన్ అంతా కొంచెం ఎర్రగా అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇలాగే మొత్తం ½ కిలో చికెన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై చేసుకున్న కడాయే పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. కొంచెం హీట్ అవ్వగానే 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. ఒక ½ స్పూన్ సాజీరా వేసుకోండి. 3 లవంగాలు. ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోండి. ఈ పేస్ట్ని ఆయిల్లోనే బాగా కుక్ చేసుకోండి, ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు. ఇదిగోండి మసాలా అంతా ఇలా దగ్గర అయిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలి. అప్పుడు మిక్సీ జార్లోనే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని అది కూడా వేసేసుకోండి.
వాటర్ వేసుకున్నాక కూడా ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిపోయిన తర్వాత ఒక 1/2 కప్ కర్డ్ వేసుకోండి. ఇదంతా కూడా ఈ మసాలాలో బాగా కలుపుకోండి. స్టవ్ ఫ్లేమ్ మొత్తం స్లోలో పెట్టి చేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక కలుపుకున్నాక ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఈ పెరుగు అంతా బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి ఒక 1-2 మినిట్స్. పెరుగు వేసుకున్నాక కూడా ఇలా ఒక 1 మినిట్ కుక్ అయిపోయింది. చూసారా, కొంచెం దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ గరం మసాలా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసుకున్నాను. మీరు కావాలంటే బయట కొన్న చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయ్యి కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకోండి. ఇదంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోండి. మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టి మసాలా అంతా కూడా ఇలా చికెన్ పీసెస్కి బాగా పట్టాలి. అప్పటి వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఇందులోనే బాగా మగ్గనివ్వండి. ఇదిగోండి, ఇలా ఒక 2 మినిట్స్ మసాలాలో అంతా చికెన్ బాగా ఊరింది. ఇలా ఆయిల్ పైకి తేలగానే ఇందులో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. కొంచెం మన గ్రేవీగా చపాతీలతో కానీ బగారన్నంతో కానీ కలుపుకోవడానికి బాగుంటుంది. ఇలా అంతా ఒక్కసారి కలుపుకొని మీరు ఇక్కడ కొంచెం కారం ఉప్పు టేస్ట్ చూసుకోండి. ఏమైనా మీకు కొంచెం కారం తగ్గిన ఉప్పు తగ్గిన మిరియాల పొడి సాల్ట్ కొంచెం వేసుకోండి. పైన ఇలా ఒక 2 చిల్లీస్ వేసుకొని కుక్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మనం చిల్లీస్ డైరెక్ట్గా తినేయచ్చు కూడా. అప్పుడు ఒక 1/2 పీస్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మొత్తం స్లోలో పెట్టుకొని కుక్ చేసుకోండి. రెడీ అయిపోతుంది చికెన్. ఇదిగోండి, చికెన్ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకోండి. టేస్టీగా ఉండే వైట్ చికెన్ కుర్మా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేయగానే చికెన్ పీస్ అలా మెల్ట్ అయిపోతుంది. గ్రేవీ కూడా మనకి జ్యూసీగా చాలా క్రీమీగా ఉంటుంది. డాబా స్టైల్లో వైట్ చికెన్ కుర్మా రెడీ అయిపోయిందండి. నోట్లో పెట్టగానే ముక్క అలా మెల్ట్ అయిపోతుంది. అంత బాగుంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.